పూజల్లో 2 రకాలు ఉంటాయి. హ్మ్. జన వశీకరణ, ధన వశీకరణ. హ్మ్. ధన వశీకరణ అంటే వ్యాపారస్తులు చేసుకుంటారు. హ్మ్. అంటే డబ్బుతో డీల్ చేసే పీపుల్, సినిమా ఇండస్ట్రీ, వ్యాపారస్తులు, బ్యూరోక్రాట్స్, పెద్ద పెద్ద వాళ్ళు, ఐపీఎస్‌లు లేదా సినిమా వాళ్ళు, పొలిటీషియన్స్ చేసుకునే పూజ. వాళ్లకు 2 పూజలు అవసరం. జన వశీకరణ, ధన వశీకరణ. అంటే డబ్బు రావాలి ప్లస్ జనాలు రావాలి. సినిమా శ్మశానంలో చేస్తారు పూజలు. శ్మశానంలో చేస్తారు. మీరు గూగుల్ చేయొచ్చు, చాట్ జీపీటీని అడగండి. మీరు అఫీషియల్‌గానే నేను అదే చెప్తున్నా, దొంగతనంగా ఎక్కడ లేవు పూజలు. ఓకే. మీరు అఫీషియల్‌గా అడగండి. చాట్ జీపీటీని అడగండి. తారాపీఠలో ఏం పూజలు జరుగుతాయి అంటే శ్మశానంలో తారాపీఠలో పూజలు జరుగుతాయి. అక్కడ ఒకటే ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే దగ్గరలో చేసుకుంటాము. ఇన్‌ఫ్లుయెన్స్ లేకపోతే దూరంగా చేస్తాం. ఓకే. సో అక్కడ ఇప్పుడు హీరోయిన్ ఉంది, హీరో ఉన్నాడు. జన వశీకరణం కావాలా? జన వశీకరణంతో పాటే ధన వశీకరణం వస్తది హీరోలకు. పొలిటీషియన్స్ కూడా అంతే. పొలిటీషియన్స్‌కు పదవితో పాటు ఇక్కడ పదవి వశీకరణ, జన వశీకరణ, ధన వశీకరణ. సో ఇది అఫీషియల్‌గా చేస్తారు. ఇది అఫీషియల్‌గా చేస్తారు. ఇప్పుడు కొన్ని సీక్రెట్లు ఉంటాయి. కొన్ని సీక్రెట్ ఇప్పుడు ఉదాహరణ నేనున్నా. ఇప్పుడు ఉదాహరణ కామాఖ్యలో గాని, ఎక్కడన్నా గాని ఉదాహరణ మీ శత్రువులు మీ మీద పూజ చేసిరనుకోండి. ఎగ్జాంపుల్. దానికంటే పవర్‌ఫుల్ పూజ నాకు తెలుసు. కానీ నేను బయటికి చెప్పా. కామాఖ్య అమ్మవారు ఏం చేసిందంటే ఒక వరం ఇచ్చింది. కామాఖ్య అమ్మవారిని ఒక నరకాసురుడు ఆయన బ్రదర్ ఏం చేస్తాడంటే మోహిస్తాడు. మోహించి నేను పెళ్లి చేసుకుంటా అంటాడు కామాఖ్య అమ్మవారిని. అంటే ఆమె ఏమంటదంటే నాకు గుడి లేదు కదా, గుడి కట్టు అంటది. కాకపోతే ఒక రూల్ పెడతా, నీకు సూర్యోదయం లోపు గుడి కట్టాలి అంటది. అంటే సరే అంటాడు. అనగానే గుడి కట్టడం స్టార్ట్ చేస్తాడు. కోడి కూసే లోపు నువ్వు గుడి కట్టాలి. తెల్లవారక ముందే కోడి వస్తుంది. కోడి వస్తుంది. అప్పటికి నా గుడి కంప్లీట్ చేస్తాడు. మెట్లు ఒకటే అయిపోతాయి. ఏమంటదంటే నువ్వు మెట్లు కట్టలేదు కదా, గుడి కంప్లీట్ చేయలేదు కాబట్టి నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోంటది. ఒక రకంగా చీటింగ్ అది. ఎవరు సపోర్ట్ చేసింది ఇక్కడ అమ్మవారికి? కోడి చేసింది. అందుకని కామాఖ్యలో కోడి నిషేధం, కోడి బలి లేదు. మీరు గర్భాలయంలోకి పోగానే అమ్మవారి పైన చూస్తే కోడి కనిపిస్తుంది. సో కామాఖ్య దేవాలయంలో కోడి బలి లేదు. కోడి బలి తప్ప మీకు బాతుల బలి ఇస్తారు, చేప బలి ఉంటుంది, మేక బలి ఉంటుంది, దున్నపోతు బలి ఉంటుంది తప్ప ఎక్కడ కోడి బలి ఉండదు. ప్రపంచం మొత్తంలో కోడి బలి ఉంటుంది, కానీ కామాఖ్యలో కోడి బలి నిషేధం. అట్లనే అక్కడ రాజు, ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు ఏం చేస్తాడంటే అమ్మవారిని దొంగతనంగా, అమ్మవారు ప్రతిరోజు రాత్రి వచ్చి నగ్నంగా నృత్యం చేస్తుంటే పెద్ద పూజారి ఒక్కడే ఉంటాడు అక్కడ మంత్రం చదువుకుంటూ ప్రతిరోజు. రాజు అడుగుతాడు ఏం చేస్తుంది అమ్మవారు అంటే, రాత్రి వచ్చి నృత్యం చేస్తుంది నగ్నంగా. అంటే నేను చూడాలనుకుంటున్నా అంటే, వద్దురా బాబు నువ్వు చూడకురా అని చెప్తాడు. లేదా నేను చూస్తా అంటే చూస్తాడు. చూడ్డానికి వస్తే అమ్మవారు దివ్యదృష్టితో చూసి అతన్ని రాయిని చేసేస్తుంది. ఇప్పటికీ ఆ రాయి శిల అక్కడనే ఉంది గుడిలో, మనం అఫీషియల్గా చూడొచ్చు. ఆ రాజులు ఎవరికి దర్శనం లేదు ఇప్పటికీ. సో ఇలాంటి సంచలనాలతో పాటు అమ్మవారు ఏం చేసిందంటే, ఇక్కడ నేను విపరీతమైనటువంటి శక్తిని, తాంత్రిక శక్తిని ఈ టెంపుల్లో ఉంచిన, ఎవరైనా ఇక్కడ ఈ తాంత్రిక శక్తిని ఉపయోగించి అవసరం లేకున్నా ఇతరులకు హాని చెయ్యడానికి ప్రయత్నం చేసే మనుషులు కూడా ఉంటారు. ఒకవేళ అలాంటి వారు కనుక ఈ దేవాలయానికి వచ్చి పూజ చేస్తే దాన్ని కూడా పోగొట్టడానికి, అంటే ఆ చెడును కూడా పోగొట్టడానికి ఒక ప్రత్యేకమైన దేవాలయం ఉంది ప్రక్కన అంటే ఒక 20 కిలోమీటర్ల దూరంలో. అది ఎవరికి తెలియదు. అక్కడ పోయి రెమెడీ చేసుకొని చెప్పింది అమ్మవారు. ఇక్కడ ఈ సమక్షంలో ఎవరన్నా ఒకవేళ ఇక్కడ నేను అందరికీ కామాఖ్య అర్థమైంది. కామము అంటే కోరిక. కోరిక అంటే ఇక్కడ గలీజ్ కోరిక కాదు. మనం కోరుకునే ఏ కోరిక అయినా కామం కిందికి వస్తుంది. కామము అర్థం ఏంటంటే తెలుగులో, సంస్కృతంలో ఏ భాషలో తీసుకున్నా కామం యొక్క అర్థము కోరిక. కోరిక అంటే డబ్బు కోరిక, పదవి కోరిక, జన వశీకరణం కోరిక, శత్రువుల మీద జయం కోరిక, ఇవన్నీ కోరికలు. ఈ కోరికలు తీర్చడానికి కొన్నిసార్లు తప్పుడు పూజలు కూడా చేయబడతాయి. తప్పుడు పూజలు అంటే శత్రువుల మీద దాడి కూడా చేయబడుతుంది. కాబట్టి అలాంటి దేవతలను ఇలాంటి పూజలు చేసిన సందర్భంలో ఈ పూజలు కూడా విరగడానికి, పని చేయకుండా ఉండడానికి, ఉదాహరణ మీ మీద ఎవరో ప్రయోగం చేసిరు అంటే పూజ చేసిరు, ఉదాహరణ ఏదో వైఎన్ఆర్ గారు ఏదో నాశనం అయిపోవాలి అని, ఒకవేళ మీ మీద అది ప్రయోగం జరుగుతుంది మీకు అర్థమైతే మీరు విరగొట్టుకోవడానికి ఆ పూజ ఉంది. ఆ పూజ నాకు మాత్రమే తెలుసు, నాలాంటి ఒక 10 మందికి తెలుసు. దీన్ని బయటికి చెప్పం. ఇది చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే ఇది బిజినెస్ స్ట్రాటజీ. మా వృత్తి ధర్మంలో భాగంగా వృత్తి సీక్రెట్ అన్నట్టు.
సో ఇక్కడ ఎక్కడ కూడా ఈ క్షుద్ర పూజలు మానసికంగా ఇప్పుడు నిన్న ఉదాహరణ రేవంత్ రెడ్డి గారు అన్నారు. Hmm. నాకు ఏమన్నారు నిన్న మాట్లాడే ప్రెస్ మీట్లో నాకు దేవుడి ఉంది అన్నారు అండ. నేను కూడా అదే అందరికి అదే చెప్తున్నా. మీరు ఎక్కడ కూడా క్షుద్ర పూజల ప్రయోగం జరిగిందనో మీ మీద బాణామతి చేతబడి చేసి నమ్మకండి. దేవుని నమ్ముకోండి. దేవుని నమ్మకం కంటే గొప్ప నమ్మకం ఏం లేదు. ఓకే. వాడు ఏం చేసిండు మనకు అనవసరం. వాడు ఏం నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. నా దగ్గరికి కొన్ని సెక్టర్ల పీపుల్ రానియా. ఒకటి ఫస్ట్ చేతబడులు అంటే నా దగ్గరికి రానియా. ఫస్ట్ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తా. రెండవది చేతబడులు అనేది ఏం చేస్తారంటే జ్యోతిష్కులు కూర్చోబెట్టి వాళ్ళకు జాతకం చెప్పరాకపోతే వాళ్ళ ఐక్యూ లెవెల్ను బట్టి వీళ్ళు అమాయకులు అనగానే మీ మీద ప్రయోగం జరిగిందని చెప్పి పంపిస్తారు. ఇక వాళ్ళు పాపం మానసికంగా డిస్టర్బ్ అవుతారు. నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీకు చేతబడి లేదు ఏం లేదు, ఫస్ట్ పోయి వాళ్ళ దగ్గర పూజ చేయించుకోండి రండి, మంచిగా బగాలముకి చేయించుకోండి, సెట్ అవుతారు, లైఫ్లో సెట్ అయిపోతారు. అట్లనే ఈ రైస్ పుల్లింగ్ అనే వ్యవహారం ఒకటి ఉంటుంది. ప్లస్ ఈ భూగర్భ శాఖ మంత్రి అంటే ఈ నిధులు అంటారు. సో ఈ వీటి జోలికి ఎవరు వచ్చినా, కెసినో ఈ వీటి జోలికి ఎవరు వచ్చినా నన్ను ఎంటర్టైన్ చేయను. బెట్టింగ్ల జోలికి ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా నోరు మూసుకొని వెళ్ళిపోమని చెప్తా. అట్లనే ఇప్పుడు అందరు మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా, ఈ చేతబడులు క్షుద్ర పూజలు వీటిని నమ్మకండి. మీరు భగవంతుడిని నమ్ముకుంటే ఎవ్వడు ఏమీ పీకలేడు. మీరు భగవంతుడిని నమ్ముకోండి, కామాఖ్య అమ్మవారిని నమ్ముకోండి, తారాపీఠను నమ్ముకోండి, చిన్నమస్తాదేవిని నమ్ముకోండి, చాలా ఉన్నాయి. అట్లనే కాశీలో కాలభైరవ టెంపుల్ నమ్ముకోండి, అట్లనే ఓంకారేశ్వర్లో గణపతిని నమ్ముకోండి. సో వీళ్ళందరూ ఇలాంటి ప్రయోగాలను, త్రయంబకేశ్వర్లో నారాయణ నాగబలి, సో ఇలాంటి పూజలు చాలా ఉన్నాయి. అవి చేసుకోండి, ఎవ్వడేం పీకలేడు మనల్ని.